నీ లైఫ్లో నీ ఇంట్యూషన్ చెప్పింది విని నీ లైఫ్లో మోర్ సక్సెస్లోకి వెళ్ళిన ఏదైనా ఒక ఎగ్జాంపుల్? నా పెళ్ళి. సో 2016లో సార్ చెప్పారు. నేను అడిగినప్పుడు సార్ అందరు పాస్ట్ లైఫ్స్ చెప్తారు, చెప్పండి సార్ అని అంటే, నా వైపు చూసి అలీఖ్య పెళ్ళి చేసుకోవాలి అని అన్నారు. నేనేమో జోవియల్గా ఆయనతో పాటు నేను ఒక్కళ్ళమే ఉన్నాము, ఎవరో మాస్టర్ పెళ్ళి నార్త్ ఇండియాలో, మేము ఇద్దరమే ఉన్నాం. సార్ని నేను అడిగినప్పుడు నువ్వు పెళ్లి చేసుకోవాలంటే, సార్ ఈ మాట ఎవరు లేరు సార్, ఈ మాట ఇక్కడే మర్చిపోండి అని నేను చెప్పాను. అది ఫాలో అవుతూ ఓకే సరే 2018 వరకు నాకు ఇంకా అసలు ఎందుకు పెళ్లి చేసుకోవాలి, అసలు మ్యారేజ్ అనే ఇన్స్టిట్యూషన్ ఎందుకు ఉంది ఈ పృథ్వీ మీద, వాట్ ఈస్ ద నీడ్, నేను సేవ చేసుకోవాలి కదా, నేను నా ఆధ్యాత్మిక ప్రగతిలో ఇది ఒక అడ్డింక్ అయిపోతుంది, నా లాజికల్ మైండ్ చాలా ఆలోచించింది. ఓకే. బట్ సార్ చెప్పారు కదా, ఒక పిరమిడ్ మాస్టర్ సంసారంలో నిర్వాణం చేస్తారు కదా అని, అదొక గట్టిగా నమ్మకం ఉంది. బికాస్ ఛాలెంజెస్ ద్వారానే మనం ఎదుగుతాము అని అది కూడా తెలుసు. సో 2018లో ఎప్పుడైతే ఫిక్స్ అయ్యానో ఓకే పెళ్లి చేసుకోవాలి అని, మా అమ్మ వాళ్ళని అడిగితే నువ్వే నీ హస్బెండ్ని వెతుక్కోవాలి, మేమైతే వెతకలేం బాబు అని చెప్పారు మా పేరెంట్స్ నాకు. సార్ని అడిగితే ఏమో అలీఖ్య విల్ ఫైండ్ హర్ ఓన్ హస్బెండ్ అని అమ్మ వాళ్ళు అడిగినప్పుడు నేను ఫిక్స్ అయిపోయాను. సరే నాకు కూడా తెలీదు ఎట్లా అబ్బాయి, హౌ డూ యూనివర్సల్ ప్రిన్సిపల్ ఆఫ్ అట్రాక్షన్ అప్లై చేయొచ్చు, కానీ వాట్ సార్ట్ ఆఫ్ బాయ్, ఇప్పుడు లాజిక్గా ఆలోచిస్తే ఏమో కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ లాజిక్ అప్లై చేయకూడదు కదా. ఇప్పుడు మన సోల్ పర్పస్కి ఎవరు మనకి రైటో, మన లాజికల్ మైండ్ లిమిటెడ్ థింకింగ్ చేస్తుంది. మన సోల్ పర్పస్కి ఏది అలైన్డ్ అయ్యి ఏ మాస్టర్ మన లైఫ్లో రావాలో ఆ లాజిక్ మైండ్ వదిలేయాలని నేను వదిలేసాను. సో ఇప్పుడు నేను ఓన్లీ ధ్యానం చేసుకునేదాన్ని, ఓ థాట్ ఓకే ఎవరైతే నా లైఫ్ పర్పస్కి కంప్లీట్ చేయడానికి ఎవరైతే మాస్టర్ నా లైఫ్లో ఒక ఫ్రెండ్ లాగా వస్తారో ఐఎమ్ రెడీ అని చెప్పాను. సో దాంతో ఒక రాత్రి లేట్ నైట్ మెడిటేషన్లో కూర్చున్నప్పుడు మా అవతార్ బాబాజీ గారు వచ్చారు, ప్లేడిస్ మాస్టర్ వస్తారు, అందరు నా రూమ్లో కూర్చున్నారు. నేను వాళ్ళందరినీ కూర్చొని అడిగాను, అసలు ఏంటి నేను పని చేయాలి, సైడ్లో ఇప్పుడు మీరు ఫిట్టింగ్ పెళ్ళిది కూడా పెట్టారు, మీరే వెతికితే ఏవండి ఆ అబ్బాయి అని చెప్పా. సో ఐఎమ్ రెడీ అని అవి చెప్పినప్పుడు నేను అడిగాను ఏం అవసరం, ఇప్పుడు నేనేం చేయాలి, ఐ హ్యావ్ డ్రాప్ మై లాజికల్ మైండ్, నేను ఈ క్షణంలో నా లాజికల్ మైండ్ వదిలేసాను, నేనేం చేయాలి అని అడిగాను మన ప్లేడిస్ మాస్టర్స్ని, బాబాజీని. సో నాకు వాయిస్ వచ్చింది, సో సరెండర్ అని. సో సరెండర్ అయిపోయాను. సో ఓకే అదే కదా, సరెండరే కావాలి కదా, నేను ఓకే ఈ క్షణంలో ఐ డ్రాప్ మై మైండ్, నేను ఇంకేం ఆలోచించాను దీని గురించి అని పెట్టేసి నేను ధ్యానం చేశాను. అండ్ రియలీ ఎప్పుడైతే డ్రాప్ చేశానో, నేను ఏమైనా మ్యాట్రిమోనియల్ సైడ్లో పెట్టాలా, మనుషుల్ని ఏమైనా కలవాలా అన్నీ వదిలేశాను. మా అమ్మ నాన్నకు ఒకటే చెప్పా, అబ్బాయి నడిచి వస్తాడు మన ఇంటికి అని, ఎక్కడి నుంచి వచ్చిందో ఆ బిలీఫ్ అని వస్తాడు అని చెప్పాను. అట్లాగే 1 వీక్ తర్వాత ఆ టైంలో ఒక ఫ్రెండ్ ఆన్ వాట్సాప్, బట్ నౌ మై హస్బెండ్, నాకు మెసేజ్ పెట్టడము, ఒక పుస్తకం, ఒక ఆధ్యాత్మిక పుస్తకం గురించి మీ ఇద్దరం మాట్లాడుకోవడము, ఆయన పత్రిసాని కలవడము, ఆయన పాస్ట్ ఎక్స్పీరియన్స్ సార్తో చెప్పడము, అట్లా జరుగుతూ కొద్దీ ఐ ఫౌండ్ మై లైఫ్ పార్ట్నర్ బై డ్రాపింగ్ ద లాజికల్ మైండ్, ఇట్లా ఉండాలి ఇట్లా అని కాకుండా సరెండర్. దెన్ హీ కేమ్ ఇన్ టు మై లైఫ్, అట్లా పెళ్ళైపోయింది. మీ హస్బెండ్ పేరు ఏం పేరు? నా హస్బెండ్ పేరు నమన్ పంత్. ఓకే, కొంచెం కూడా సిగ్గుపడచ్చు కదా కొంచెం. ఫ్రెండ్. సో హస్బెండ్ అంటే మోర్ దెన్ హస్బెండ్, ఈజ్ అ పర్ఫెక్ట్ ఫ్రెండ్ అండ్ స్పిరిచువల్ పార్ట్నర్ చెప్పాలంటే. నా పూర్తిగా నేను ఇట్లా ఊరుపాట్లు తిరుగుతూ అన్ని చోట్ల తిరుగుతూ ధ్యాన ప్రచారం చేస్తూ పొద్దున్న నుంచి సాయంత్రం పని చేస్తూ ఆయన 100% సపోర్ట్, 100 కన్నా 200% సపోర్ట్. మా అత్తగారు, మావగారు, మా ఆడపడుచు, మా హస్బెండ్ పర్ఫెక్ట్. అంటే యాజ్ ఫ్రెండ్స్, యాజ్ స్పిరిచువల్ పార్ట్నర్స్ వీ సపోర్ట్ ఈచ్ అదర్.